ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది ఇదే. మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతున్నారు. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులని కూడా పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంత వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. నిజంగా బోలా శంకరుడే ఈ వీడియోని మీకు కంటపడేలా చేస్తాడు. భగవంతుడు మనకు కొన్ని జాగ్రత్తలు అనేవి కొన్ని రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందులే అని చెప్పేసి కొట్టి పారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీకు కంటపడేలా చేస్తాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీ మీద ఎందుకు చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు, అసలు దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనపడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాలు, సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు, చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి ఆడవాళ్ళ విషయాలు అంతగా తలదూచరు. కాబట్టి కాస్త ఏదన్నా విన్నా కూడా కాస్త కూస్త ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారంటే, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వును నడిస్తూ మనసులో మాత్రం విషయాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి, అసూయతోటి, చూడలేని తనంతోటి జనము నాశనం అయిపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ తానే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారా మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతుంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్లు, నరకం, గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు, ఇంకా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసుకున్నవి వాళ్ళకి తిప్పికొట్టాలి. వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడేటట్టుగా చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్తాను. అవి చేయడం ద్వారా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు అంచనా వేసుకుంటే వాళ్ళని దూరం పెట్టేసేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసే ఆ చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాడు. ఇప్పటికే ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మానసికంగా చాలా చికాకుగా ఉండడం, ఒకసారి ఉన్న ఆలోచన ఒకసారి లేకపోవడం, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఎవరో కొడుతున్నట్లు తిడుతున్నట్లుగా అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడం, పీడకలలు రావడం, ఉలిక్కిపడి లేవడం, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపించలేకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారు. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా ఘోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, సరేలే మనుషులున్న తర్వాత బాధలు, కష్టాలు తప్పవు కదా, అలాగే మనకు వస్తున్నాయిలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఈ ఆలోచన లేదు అంటే ఎవరో మా మీద ఇట్లా పడి ఏడుస్తున్నారు, మా మీద నరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ కళ్ళతో మమ్మల్ని చూడలేకపోతున్నారు, అలాగే ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు అని ఇలాంటివి మీరేంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఊహించకుండా ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరుంటున్నారు. అది మీకు కూడా తెలియదు. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారిపోయింది. ఎదుటి వారికి ఇంకా అది ఒక బలంగా మారిపోయింది. అలాగ వాళ్ళకు ఒక మంచి సమయం అయితే దొరికింది. మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గబక్కన ఎవ్వరు కూడా ఊహించలేరు, ఊహకు కూడా అందవు.
ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నాము అని చెప్పేసి కాస్త కూస్తో ఈర్ష్య, కుళ్ళు ఇలాంటివైతే ఉంటాయన్న సంగతి అంతటితో అనుకుని ఆపేస్తారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు కూడా చేపిస్తున్నారు. వాళ్ళు ఇంతగా కక్ష కడతారు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టే. అలాగే ఎదుటి వారందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆలోచిస్తారు కాబట్టి మీలాగా ఎదుటివారు కూడా అలాగే ఉంటారు. మీరు ఎంతవరకైతే ఆలోచించగలుగుతారో అది అంతా కూడా ఎదుటివారికి తెలియదు అన్నట్లుగా మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారి మీ అంచనాలను ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. మీరు అనుకున్నటువంటి మంచితనం ఎక్కడా కూడా ఏ మూలలో వెతుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించట్లేదు. మీరేంటంటే జనంతో చాలా సరదాగా నవ్వుతూ మీ కుటుంబంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలు బాధలు పడుతూనే ఉన్నారు. అంటే మీరు చిన్న వాళ్ళైనా సరే మీరే కుటుంబ భారాలను భుజాన వేసుకొని లాక్కు రావడం, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఖర్చు వరకు ప్రతి రూపాయిని కూడా మీరే వాడుకోవడం, మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి వాస్తులు ఏమీ లేకపోయినా కూడా మేమది చేశాము, ఇది చేశామని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి బాధలు అనేవి ఎవ్వరికీ చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినటువంటి ఎంత రోదన అనేది మీరు అనుభవించారనేది మీకు మాత్రమే తెలుసు. అలాగే పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే బయట వాళ్ళు ఏడిపిస్తే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాం. కానీ మన అని ప్రేమించే మనుషులు, మన సొంత మనుషులు, మన రక్త సంబంధికులు మన అని చెప్పేసి మనం ఎవరినైతే గట్టిగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళే మనల్ని ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవ్వరికీ చెప్పుకోలేము. ఎందుకంటే పలచనైపోతాం, చులకనైపోతాం. ముందు బాధపడ్డట్లుగా ఎదుటివారు విన్నట్లుగా నటించిన, ఓదార్పిస్తున్నట్లుగా నటించిన పక్కకు వెళ్ళిన తర్వాత పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. నలుగురిలో విలువ అనేది ఉండదు, గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని విషయాలు అనేవి రహస్యాలుగా అంతే దాచుకొని మనలో మనమే నలిగిపోతూ ఉంటాం. అలాంటివి మీరు ఎంతగానో అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడితోటి మీరు పడ్డటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు ఇలా లేనిపోని, అంటే మీ మీద ఎన్నో రకాల నిందలు కూడా పడ్డాయి. మీరు చెయ్యని తప్పులకు చేశారని చెప్పేసి అనుమానాలతో మిమ్మల్ని ఏదైనా అనొచ్చు అన్నటువంటి అధికారాలతో చాలా రకాలుగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు లేదా పురుషుల్ని కావచ్చు ఎంతగా జనం ఇబ్బంది పెట్టారన్నది అది మీకు మాత్రమే తెలుసండి. మీకు అసలు ఇలాంటి మాటలు మేము పడాల్సి వస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి భయంకరమైనటువంటి మాటలు, మంచిగా పోయి చెడు, ఎవరినైతే గట్టిగా నమ్మి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పి నమ్మిన వాళ్ళ ద్వారా కానీ మీకు ఎంతగా ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి అన్నది పగిలిపోయినటువంటి మీ గుండెకు మాత్రమే తెలుసండి. అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టం, అంటే డబ్బు చేజార్చుకోవడం, జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం, అంటే వారితో మాట్లాడడం, వారిని నమ్మి ఎంతగానో నష్టపోవడం, వారి గురించి రాత్రింబవళ్ళు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని మీకు ఎన్నో రకాలైనటువంటి మొండి రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపశమనంగా అంటే అది ఇది అని చెప్పేసి మీరు వాడుకుంటూ అట్లా ఉంటున్నారనమాట. కానీ ఆ సమయంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలకు ఇంతవరకు మీకు పరిష్కారం అనేది దొరకలేదు, అంత దెబ్బతిన్నారు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మీ మంచి మనసు. అందరూ కూడా మీలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటాం, మళ్ళీ కరిగిపోవడం, వెంటనే మళ్ళీ క్షమించడం, ఏముందిలే మనవాళ్లేగా అని అనుకోవడం, ఇలాంటివి మీరు చేసే పొరపాట్లు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి అంచనా వేయలేకపోవడం, ఎవరు ఎలాంటి వారు అనేది కనిపెట్టలేకపోవడం, నవ్వే వాళ్ళందరూ మంచి వాళ్ళని, తిట్టే వాళ్ళందరూ ముంచే వాళ్ళని చెప్పేసి పొరపాటు పడడం, ఇవన్నీ మనం కొన్ని సమయాలను బట్టి, సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎవరు ఏంటి ఎలాంటి వారు అనేది ఇలా ఈ మేషరాశి వారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారు. వారు ఏంటంటే మీ మంచి కోరుకునే వాళ్ళలాగా అసలు ఏమీ తెలియని అమ్మాయికపు రాళ్ళలాగా నటిస్తూ ఉంటారు. అన్నీ తెలుసు కూడా ఏమీ తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అతికించుకొని అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కన పడేసేయడం, తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు, ఇక దాంతో పని లేదు, ఎంతగా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తున్నారన్నది అది మీకు ఊహకు కూడా అందదు అని చెప్పుకోవాలి. మీకు తెలుసు వాళ్ళు చాలా తెలివైనవారు, వీళ్ళు సామాన్యులు కాదన్న విషయం మీ మనసుకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ ప్రవర్తనను చూసినప్పుడు మళ్ళీ మీరు మారిపోతూ ఉంటారు. సరేలే మనోళ్ళే కదా అన్నట్లుగా మీరు మళ్ళీ ఆ మాయలో పడిపోతూ ఉంటారు. అలా ఎంత తెలివిగల వాళ్ళైనా సరే మాయ చేసేటటువంటి శక్తి వీళ్ళకు ఉంది.
అదే వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. పెద్దగా లోకజ్ఞానం తెలియని వాళ్ళు, అమాయకులు ఏంటంటే పెద్ద పెద్ద మేధావులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో వీళ్ళు చాలా పెద్ద తెలివిగల వాళ్ళు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు అమాయకులు. వాళ్లకు పెద్దగా విషయం అనేది తెలియదు. కానీ అన్నీ తెలిసినట్లుగా పైకి అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ముదుర్లు ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా, చిన్నపిల్లలాగా, నంగ నాచులాగా, ఏమీ ఎరుగని వాళ్ళలాగా అంత అమాయకంగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. ఇది నిజానికి వాళ్ళకి ఏం తెలియదు. వీళ్ళని ఎవరైతే పిచ్చోళ్ళు అనుకుంటారో వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు అంత పెద్ద తెలివిగల వాళ్ళు, మేధావులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ మేధావితనం ఏదైనా సాధించడం, ఏదైనా గొప్ప పని చేయడం మీదో ఇలా ఉంటే అసలు వీళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మహానుభావుల్లో ఒకరిలాగా ఉండేవాళ్ళు వీళ్ళ మేధావితనం ఎలా ఉంటుందంటే ఎదుటివారి మీద పడి ఏడవడం, పచ్చగా ఉన్నోళ్ళ మీద చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం, ఎలాగైనా సరే వీళ్ళ సంతోషాన్ని సర్వనాశనం చేయాలి. వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని వాళ్ళు గొడవలు పడుతుంటే మనం పండగ చేసుకోవాలి. మనం బాగుపడకపోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం అసలు బాగుండకూడదు అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. ఇది వీళ్ళ గొప్పతనం. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా మన చుట్టుప్రక్కలే ఉంటున్నారు. అలాగే దురదృష్టవశాత్తు ఈ మేషరాశి వారి జీవితంలో కూడా ఇద్దరు కిలాడి స్త్రీల రూపంలో వీళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదటి స్త్రీ పేరెంట్ అనేది ఇక్కడ నేను చెప్తాను. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ముందు వీరు ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మల్లాగా ఉంటారు. మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు, మగవారు అందంగా చేసినటువంటి బొమ్మల్లాగా ఉంటారు. మంచి ఒత్తైనటువంటి పొడవైనటువంటి జుట్టు, పెద్దగా అంటే విశాలమైనటువంటి నూతురు, పెద్ద పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి ఆరోగ్యంతో లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు కూడా అలాగే ఉంటారు. అయితే అందం అనేది కొంతమంది జీవితంలో వరంగా మారితే వీరి జీవితంలో కొంతమందికి మాత్రం శాపంగా మారుతుంది. ఆ అందం వల్ల వీరు ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సగం వీరి జీవితంలో ఇన్ని సమస్యలు రావడానికి కారణం కూడా అందమే. కానీ అది పుట్టుకతో వచ్చినటువంటి అందం, భగవంతుడు ఇచ్చినటువంటి అందం. అలాగే వీరి మనసు మంచిదవ్వడం వల్ల వీరి అందం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంటుంది. 10 మందిలో ఉన్న కూడా వీరు స్పెషల్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎదుటి వారు కుళ్ళుకునేంత అందం అనేది వీరి సొంతం. మనసు కూడా మంచిదవ్వడం వల్ల వీరి అందం అనేది ఇంకా బాగుంటుంది. ఒక వయసు అంటే మధ్య వయసు అలా వచ్చే కొద్దీ ఇంకా చెప్పాలంటే 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల్లో కూడా వీరి వయసు మీద పడే కొద్దీ కూడా ఏంటంటే అందం అనేది ఇంకా బాగుంటుంది. అంటే వీళ్ళు మనుషులు ఇంకా చక్కగా ఉంటారు. అలాగే వీరు ఆరోగ్యం మీద కూడా మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మంచిగా డైట్ మెయింటైన్ చేసుకోవడం, ఏదైనా యోగాసనాలు లేదా జిమ్కి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, ఇలాంటివి కూడా వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఇంకా చాలా చక్కగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరి అందాన్ని చూడలేక అరే మేమేంటి ఇంత చక్కగా రెడీ అవుతున్నా కూడా మేము బాగోట్లేదు, వీళ్ళేంటి పాత చీర కట్టుకున్న, పాత బట్టలు వేసుకున్నా కూడా ఇంత చక్కగా ఉంటున్నారని చెప్పేసి మిమ్మల్ని చూడలేకపోతున్నారు. గుడికి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీరు కాస్త రెడీ అయి వస్తే అస్సలే చూడడానికి చాలా బాగుంటారు. అట్లా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటుంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీ మీద ఏడ్చి 100 మందిలో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం. అంటే స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో ఏడ్చేటటువంటి స్త్రీ ఉంది. మరి ఆ పుట్టింటి తరపున బంధుత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అనంటే రక్త సంబంధికులు కావచ్చు, అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా మీ అమ్మగారి తరపు వాళ్ళు. అంటే అమ్మగారి తరపున కూడా చాలామంది ఉంటారు కదండి. చుట్టాలు, మేనమామలు, మేనత్తలు లేదా బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇలా ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇలా మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మలని, చిన్న నాయనమ్మలని ఇలా ఉంటూ ఉంటారు కదండి. అలా ఈ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారు. తోబుట్టువుల్లో కూడా ఇలా జరగచ్చు. అంటే ఈ రోజుల్లో కొంతమందికి జరుగుతుంది. మా అక్కే కదా, మా చెల్లే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, వాడు మంచిగా బ్రతికితే చాలు, వాళ్ళకి మనం పెట్టేది ఏముంది అని చెప్పేసి అనుకోవట్లేదు. వీళ్ళు మనకంటే ఎందుకు ఎక్కువలో ఉండాలి, అలా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు మన దగ్గరకు వచ్చి చెయ్యి చాచేలాగా ఉండాలి, మన చెయ్యి పైనే ఉండాలి, వాళ్ళ చెయ్యి కిందే ఉండాలి అన్నట్లుగా తోబుట్టువులు చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. కాబట్టి తోబుట్టువుల్లో కూడా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి.
అయితే ఇది అందరికీ నేను చెప్పడం లేదండి, కొంతమంది విషయంలో మాత్రమే ఇలా జరుగుతుందని చెప్తున్నాను. ఇలా మీ పుట్టింటి తరపు బంధువులు ఎవరు అనేది మీ మనసుకు తెలుసు. మీకు తెలియకుండా అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసి మళ్ళీ వాళ్ళతో బాగుంటున్నారు చూడండి, అదే మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు. మనసు ఎప్పుడైనా హెచ్చరిస్తుంది, అది కూడా ఏంటంటే దైవం రూపంలో హెచ్చరిస్తుంది. అలాంటి వాళ్ళని ఎప్పుడూ దూరం పెట్టేసేయాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు. కానీ మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కష్టాలు, మీ బాధలు మాత్రం అస్సలు చెప్పుకోవద్దు. మీ కష్టాలు బాధలు చెప్పుకునే కొద్దీ వాళ్ళ లోపల చాలా సంతోషపడతారు, కానీ మీ బాధని తీర్చారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, దూరం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇలా ఈ పుట్టింటి తరపు ఆడ మనిషి అనేది ఒకళ్ళు. ఇక రెండవ శత్రువు వచ్చేటప్పటికి, అంటే రెండవ కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపు అని చెప్పుకోవాలి. అత్తగారింటి తరపు ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద, పురుషుల మీద ఈ కిలాడి స్త్రీ పడి విపరీతంగా ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్త, మీ మామగార, మీ తోటి కోడల, మీ ఆడపడుచ, మీ వదిన, లేకపోతే మీ భర్త తరపున ఎవరైనా ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళని వీళ్ళని దూరపు చుట్టాలని చెప్పేసి ఉంటూ ఉంటారు కదా. అలా వాళ్ళలో ఒకరు ప్రత్యేకంగా మీ మీద పడి ఏడుస్తున్నారు. అలాగే ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. వాళ్ళు ఏంటంటే ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మీ చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్త కూస్త మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండడం వారు చూడలేకపోతున్నారు. అవన్నీ చూడలేక మీ ఎదురుగా నవ్వుతూనే నవ్వుతూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టరు, ఏమీ అనరు. అసలు మీకు డౌట్ కూడా రావచ్చు, వీళ్ళైనా మా మీద పడి ఏడుస్తుంది అన్న సందేహం కూడా మీకు కలగచ్చు. అంతగా వాళ్ళు మీ ఎదుట నటిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని కళ్ళతో చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అవి చూడలేక మీ కుటుంబంలో గొడవలు పెట్టడం, అంటే మీ భార్యకు మీ మీద లేనిపోని చాడీలు, లేదా మీ భర్తకు మీ మీద లేనిపోని చాడీలు, మీ బిడ్డలకు మీ మీద లేనిపోని చాడీలు, అలాగే ఒక్కొక్కసారి మీ పుట్టింటి తరపున మీ తల్లిదండ్రులు కూడా మీ మీద చాడీలు చెప్పడం, నిందలు వేయడం, మిమ్మల్ని తలెత్తుకోలేకుండా చేయడం, ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళెవరో మీరు గ్రహించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను దూరం పెట్టేసేయండి. కుదిరితే వాళ్ళు ఏంటంటే ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు, చెడు పూజలు కూడా చేపిస్తున్నారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటంటే వాళ్ళ చేతులతో ఏమైనా పెడితే తినకండి. అంటే మంచినీళ్ళు, లేకపోతే ఏదైనా టిఫిన్ భోజనం వాళ్ళ దగ్గరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత ఏమైనా పెడితే మీరు తినకండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పెట్టారని చెప్పేసి ఇక్కడ అస్సలు ఏమాత్రం కూడా నమ్మటానికి లేదు. వాళ్ళన్నిట్లో ఆరితేరిపోయి ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఏదైనా తినమని ఇచ్చినా, తాగమని ఇచ్చినా, లేకపోతే ఏదైనా పూజలు చేస్తామని చెప్పేసి ఇచ్చినా, ఇట్లా ఏ రూపంలో ఇచ్చినా కూడా మీరు వాళ్ళ చేతితో ఇస్తే మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా తాకండి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళంతగా మీ మీద ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరి మీకు తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది అక్కడ ఏమీ లేదు. మీకేంటంటే ఏ ఆలోచన లేకుండా మీరు తినేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్త, అలా తిని మీరు నమ్మితే మాత్రం చాలా నష్టపోతారు. ఇంకా కావాలంటే వాళ్ళు మీ ఎదురుగా కూడా తినేసి చూపిస్తారు. కానీ అలా కూడా మీరు తీసుకోవద్దండి. అలాంటి వాళ్ళ చేతులతో ఏది ఇచ్చినా కూడా మీరు తినొద్దు, తాగొద్దు కూడా. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే కొన్ని రకాలైనటువంటి చెడు పూజలు, చెడు ప్రయోగాలు, నిమ్మకాయలతో పూజలని కొంతమంది చెప్పేసి ఇలా మీ గురించి చెప్పి ఏడవడం, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మీకు చాలా రకాల సమస్యలు, అంటే ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నీ మీకు వస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే 4 దిక్కులు కలిసే రోడ్డుకు కానీ, వాళ్ళ వెంట ఎక్కడికన్నా ఏదైనా ప్రవేశాలకు రమ్మని అంటే పూజలు చేయించుకుంటామని చెప్పేసి కానీ, లేకపోతే తోడు రమ్మంటే కానీ, లేకపోతే ఏదైనా ఊళ్ళకు వెళ్తున్నాం రండి అంటే కానీ మీరు వెళ్ళకండి. అలాంటి వాళ్ళని నమ్మి దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఆ చెడు నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. మీరు మంగళవారం రోజున చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి చక్కగా సింధూరం రాసి ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి, కొబ్బరికాయకి ఏంటంటే చక్కగా ఎర్రటి దారాన్ని 11 సార్లు ఆ కొబ్బరికాయ చుట్టూతా చుట్టేసి ఆ కొబ్బరికాయ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని, ఏ చెడు మా ఇంటిని తాకూడదు, మమ్మల్ని తాకకూడదు అని చెప్పి దండం పెట్టుకొని మీరు ఒక మంగళవారం రోజున ఆ కొబ్బరికాయని తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చక్కగా కట్టుకోండి. అలా చేయడం వల్ల వాళ్ళు చేసే చెడు ప్రయోగం అనేది మిమ్మల్ని, మీ ఇంటిని తాకలేదు. అలాగే మీరు కాస్త బియ్యపు గింజలు కానీ, లేదా పెసలు కానీ, అంటే ఒక స్పూన్ అలా చేత్తో తీసుకొని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని, ఇప్పుడు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో మీకు తెలిసింది కదా, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు మనసులో కాస్త ఎవ్వరూ లేని చోట, అంటే మీ ఇళ్ళ పక్కల కొంచెం ఏదైనా ఖాళీ ప్రదేశాలలో ఉంటాయి కదా,
అలాంటి చోట్లకు వెళ్ళేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని కాస్త గుంటలాగా తవ్వేసి ఆ పెసలని కానీ బియ్యపు గింజలు కానీ వీళ్ళు చేసే చెడు ఏది కూడా మాకు నష్టాన్ని కలిగించకూడదు అని చెప్పేసి ఆ గుంటలో వాటిని పెట్టేసి దాని మీద మట్టి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా శనివారం కానీ అమావాస్య తిథుల్లో కానీ లేదా పౌర్ణమి తిథుల్లో కానీ ఇలాంటి రోజుల్లో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేత్తో ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ఆ దుష్ట గ్రహాల యొక్క చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. శివారాధన కూడా మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తుంది. అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేయండి. చక్కగా పసుపు కొమ్ములతోటి లక్ష్మీదేవి పాదాల దగ్గర మీ యొక్క కోరికను చెప్పుకుంటూ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ పసుపు కొమ్ములతో పూజ చేయండి. ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా చక్కెర పాయసానికి కానీ నైవేద్యంగా పెట్టడం వల్ల మీకున్న ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాళ్ళు కలిగించే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఇక చివరిగా ఒక శక్తివంతమైనటువంటి పరిహారం ఇదే, వెల్లుల్లి పరిహారం. మీరేం చేస్తారంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ, అంటే మనకి వంటగదిలో దొరుకుతుంది కదా, ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర జేబులో కానీ పర్స్లో కానీ పెట్టుకుంటూ ఉండండి. మీ పని పూర్తయిన తర్వాత దాన్ని బయటపడేయచ్చు. అలాగే మీరు 11 వెల్లుల్లి రెబ్బలను చక్కగా మాలలాగా కట్టేసి వేయాలి. అంటే వెల్లుల్లికి చివరి వైపు మాలలాగా సన్నగా ఉంటుంది కదా, వాటిని మీరు చక్కగా మాలలాగా కట్టేసేయాలంటే 11 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను చేసుకోవాలి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజున చేయాలని గుర్తుంచుకోండి. అలా చక్కగా 11 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకొని మీరు మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజ గదిలో ఆ వెల్లుల్లి మాలను ఉంచేసి వాటి మీద పసుపు కుంకుమలు చల్లుతూ చక్కగా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మీ ఊర్లో గ్రామ దేవత ఉంటుంది కదా, ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకం వడపప్పును నైవేద్యంగా తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నలుగురు భక్తులు కూడా వాటిని మీరు ఇంటికి వచ్చేసి ఆ వెల్లుల్లి మాల ఉంటుంది కదా మీ ఇంటి గుమ్మానికి బయట వైపు తగిలించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీ మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఈ పరిహారాన్ని చక్కగా నియమనిష్టలతో శుద్ధిగా చేసుకోండి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా భార్యాభర్తల ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించి చక్కగా నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు అనేవి ఆ చెడు నుంచి మిమ్మల్ని చక్కగా పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి ఇలా చేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ పరిహారం కూడా చేసుకోండి. ఒక నిమ్మకాయ ఏంటంటే మీరు ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ దిష్టిలాగా తిప్పేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ చెడంతా మాకు రాకూడదు, ఆ చెడు ఎడుపులన్నీ కూడా పోవాలి అని చెప్పేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని మీ ఎడమ కాలి మడంతో ఆ నిమ్మకాయను తొక్కేసేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఆ చెడు అనేది మొత్తం చాలా వరకు కూడా మీకు క్లియర్ అయిపోతుంది. అయితే ఇది 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పరిహారాలు ఎక్కువగా మంగళవారం కానీ, ఆదివారం కానీ, అలాగే అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో, మిగిలిన రోజుల్లో కూడా మీరు శుద్ధిగా ఉన్నప్పుడు ఈ పరిహారాలు అనేవి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం చెప్పుకునేటువంటి శత్రువులు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఈ ఇద్దరి కిలాడి స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు ఎవరు, ఆ శత్రువులు ఎవరు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమైంది కదా. అలాగే మేము చెప్పిన జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఎవరు ఆ శత్రువులు మీ మీద పడి చెడు ప్రయోగాలు చేస్తున్నారో, ఏడుస్తున్నారు, ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే వాటి నుంచి బయటపడే దారులు కూడా మేము చెప్పాం కదా. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా వాటిని పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.